వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనము ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఫోటో చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ బ్లౌజ్ బ్యాక్ నెక్ హ్యాంగింగ్ డిజైన్స్ అండి. మనము ఎప్పుడు పెట్టుకునే విధంగా సింపుల్గా కాకుండా ఇలా ట్రెండీగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇవి మనకి పట్టు శారీస్కైనా ఫ్యాన్సీ డైలీ వేర్ కాటన్ సిల్క్ ఇలా ఏ టైప్ ఆఫ్ శారీస్ అయినా కూడా ఇవి బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఇందులో మనకి షేప్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. ఎప్పుడు పెట్టుకునే యూ షేప్స్ వేరే కాకుండా ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. అలాగే హ్యాంగింగ్ డిజైన్స్ కూడా ఇందులో మనకి బూటా మోడల్ కానివ్వండి, చైన్ డిజైన్స్, పైప్ మోడల్, పర్ల్స్, బీడ్స్ ఇలా హ్యాంగింగ్ డిజైన్స్ చాలా ఉన్నాయండి. మీకు ఏవి నచ్చితే అవి ట్రై చేసి చూడండి. మనం బ్యాక్ నెక్కి హ్యాంగింగ్స్ పెట్టుకున్నప్పుడు మ్యాచింగ్గా స్లీవ్స్కి కూడా పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు బ్యాక్ నెక్కి మనము పర్ల్స్ పెట్టుకున్నాం అనుకోండి, స్లీవ్స్ కూడా హ్యాంగింగ్ డిజైన్స్ పర్ల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. అవి మనకి షార్ట్ స్లీవ్స్ అయినా 3/4 స్లీవ్స్ అయినా బాగుంటాయండి. ఒకవేళ మనము సింపుల్గా బ్యాక్కి పెట్టుకొని స్లీవ్స్కి ప్లెయిన్గా వదిలేసినా బాగుంటుందండి. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసి చూడండి. ఇక బ్యాక్ నెక్ అనేది హైలైట్ కావాలంటే ఇందులో మీరు చూసినట్లయితే మోస్ట్లీ కూడా లేస్ మోడల్స్ ఉన్నాయి, అలాగే పైపింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి. అలా చేసినట్లయితే బ్యాక్ నెక్ అనేది మనకి బాగా కనిపిస్తుందండి. ఇక బ్యాక్ నెక్ వద్దు అనుకుంటే మనకి హిప్కి కూడా హ్యాంగింగ్ డిజైన్స్ పెట్టుకోవచ్చండి. ఇందులో చూసారు కదా, హిప్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. మనకి ఫ్యాన్సీ టైప్ అయితేనేమో పర్ల్స్ కానీ లేకపోతే బీడ్స్ టైప్వి బాగుంటాయండి. పట్టు శారీస్ కనుకోండి గోల్డ్ కలర్ బూటా టైప్ కానివ్వండి, గోల్డ్ కలర్ హ్యాంగింగ్ డిజైన్స్ బాగుంటాయి. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసి చూడండి. లేదా సింపుల్గా కూడా మనకి ఫ్లవర్ హ్యాంగింగ్స్ కూడా ఈ మధ్యన దొరుకుతున్నాయి. మార్కెట్లో అయితే చాలా హ్యాంగింగ్ మోడల్స్ అవైలబుల్లో ఉన్నాయండి. సో మనకి శారీకి మ్యాచింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.